హై వ్యూవర్స్, సైఫ్ అలీ ఖాన్ విషయంలో నిజంగా ఇది బిగ్ బ్రేకింగ్. అట్ దిస్ అంటే భారీ ట్విస్ట్. సీరియస్లీ నేనైతే అసలు ఊహించలేదు. అటు ఇటు తిరిగి కరీనా కపూర్ దగ్గర అవుతుంది బాల్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ఎందుకు ఆమె పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ ఎల్ఈసీనా ఎఫ్సీలేనా వాళ్ళ కేర్ టేకర్ చిన్నబాబు సంచున్నారు కదా, ఒక ఆమె నాని అంటారు కదా వీళ్ళు, వాళ్ళు ఆమె చెప్పిన మ్యాటర్ రెండు వేరువేరుగా ఉన్నాయి. ఇద్దరిని ఒక చోట పెట్టి కూర్చోబెట్టి పోలీసులు అడిగినప్పుడు మళ్ళీ వేరుగా ఉంది. కరీనా కపూర్ చెప్పింది, సైఫ్ అలీ ఖాన్ చెప్పింది మళ్ళీ వేరువేరుగా ఉంది. ఇవన్నీ ఒక పక్కన పెడితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర ఈ మహమ్మద్ ఇస్లాం షహజాది ఎవరో క్యాండిడేట్ బంగ్లాదేశ్ అతను ఉన్నాడు కదా, ఆ కుర్రోడలు నానేమంటున్నాడు, మీరు ఏదైతే అనుమానాస్పదంగా సీసీటీవీ అంటూ ఒకటి రిలీజ్ చేశారో బయటికి, వాడికి మా పిల్లోడికి అసలు ఏమన్నా పాలుకుందా, మొత్తం వేరుగా ఉంది, మా అబ్బాయిని అనవసరంగా అన్యాయం గిరికిస్తున్నారు, నాకు ఇండియాలో ఎవరు కోఆపరేట్ చేయరు, నేను బంగ్లాదేశ్ గవర్నమెంట్ని అప్రోచ్ అవుతాను అంటున్నాడు. నెక్స్ట్ ఆసుపత్రిలో అసలు ఏం జరిగింది ఏంటని చూసినప్పుడు, ఇన్ని రోజులు ఆసుపత్రికి తీసుకొచ్చింది వాళ్ళ అబ్బాయి పెద్దోడు వచ్చేసి తైమూర్ అని చెప్పేసి అనుకున్నాం కదా, ఆ తర్వాత ఇబ్రహీం ఇంకో పెద్ద అతను ఉన్నాడు అనుకున్నాం. తీరా ఆటో డ్రైవర్ చెప్పింది కూడా ఏంటి, సైఫ్ అలీ ఖాన్ ఓ పిల్లోడు ఇంకో అబ్బాయి అన్నాడు అంటున్నాడు. ఈవెన్ నేను కూడా క్యాటలిస్ట్ ఛానల్స్లో ఇచ్చినప్పుడు కూడా ఇదే చెప్పాను, ఇంకో అబ్బాయి అంటే ఇంకెవరు ఉంటారు, వాళ్ళ పెద్ద కొడుకు ఇబ్రహీం అని చెప్పేసి మాట్లాడాను. దెన్ ఇప్పుడు తెలిసింది ఏంట్రా అంటే అఫ్సర్ జైదీ, ఇబ్రహీం కాదు, వాళ్ళ కొడుకు కాదు. ఆసుపత్రిలో సంతకం చూస్తే అఫ్సర్ జైదీది ఉంది అది. అండ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది ఎప్పుడు ఏంటని చూస్తే 4:11 ఉంది ఎర్లీ మార్నింగ్. అసలు ఇంత గ్యాప్ ఏంటి, అసలు ఇవన్నీ అసలు అర్థం కావట్లా. తర్వాత అఫ్సర్ జైదీ వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్ లాగా అనుకోవచ్చు, కుటుంబ చుట్టమా, లైక్ ఆవేలు ఫ్యామిలీ రిలేటివ్, కుటుంబం దగ్గర వాడు. ఆ టైం అప్పుడు అసలు అక్కడ ఎందుకు ఉన్నాడు? అన్నింటి అతిపెద్ద ట్విస్ట్, కరీనా కపూర్ సైడ్ కొంచెం తేడాగా జనాలు అనుకునే కారణం ఏంటంటే, కరీనా కపూర్ ఇన్సిడెంట్ జరగటానికి ముందు కరిష్మా కపూర్ ఇంకా సోనం కపూర్ వీళ్ళతో వచ్చేసి ఒక పార్టీ చేసుకున్నారు, గర్ల్స్ నైట్ అని చెప్పేసి పిక్స్ కూడా ఇదే పెట్టారు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంట్లోనే ఉన్నాను అని చెప్పేసి ఆ మంది సైఫ్ అలీ ఖాన్ కూడా చెప్పాడు. ఓకే, అయితే 11వ ఫ్లోర్లో వాళ్ళ పిల్లోడు జహంగీర్ బుడ్డోడు, పెద్దోడు తైమూరు, వీళ్ళకి సంబంధించి అక్కడి నుంచి కేకలు రావడంతో మేము వెళ్ళాము. దెన్ అక్కడ అప్పటికే వాడు వాళ్ళ మీద దాడి చేయడానికి తెగబడుతున్నాడు. అప్పుడు సైఫ్ అలీ ఖాన్ వాడు డ్యూటానికి వెళ్ళాడు, వాడికి నాకు ₹1 కావాలన్నాడు. అది ఇద్దామనుకున్న మూమెంట్లోనే సైఫ్ అలీ ఖాన్ని వాడు పొడి చేశాడు అని చెప్పేసి ఒక వర్షం వినపడింది మనకి. తర్వాత అర్థమవుతున్నది ఏంటి, వీళ్ళు వాడిని రూమ్లో పెట్టి బయటికి వెళ్ళారని, ఆ తర్వాత ఆ రూమ్ ఎవరో ఓపెన్ చేశారని, అప్పుడు వాడు బయటకు వచ్చి అప్పుడు దాడి చేశాడని చెప్పి ఇదొక వర్షన్ వినిపిస్తాను. ఇంకొక వర్షన్, సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ ఇద్దరు వెళ్ళారు, వెళ్ళినప్పుడు వాడు అక్కడ ఉన్నాడు, సైఫ్ అలీ ఖాన్ వాడు అడ్డుకోబోయినప్పుడు వాడిని గట్టిగా పట్టుకుంటే వాడి చేత కత్తి తీసి వెనకాల పొడిచాడు అని. ఇలా మనకు వచ్చిన అప్డేట్ ఏంటి, మెడ మీద, వీపు మీద, భుజం మీద, చేతికి మణికట్, మోచేతికి మణికట్టికి 5 చోట్ల తీవ్రమైన గాయాలు. మొన్న ఆయన డిశ్చార్జ్ అయ్యి బయటకు వస్తున్నప్పుడు లీలావతి ఆసుపత్రి నుంచి చూస్తే అసలు ఎక్కడన్నా గాయాలు కనపడ్డా. అండ్ వాళ్ళు ఆ రోజు చెప్పింది సర్జరీ జరిగిందని, సింహంలాగా నడుచుకుంటూ వచ్చాడని ఆయన చెప్పిన విధానానికి తీరా మనం డిశ్చార్జ్ అయ్యి వెళ్తున్నప్పటికీ ఏదో హోటల్ నుంచి ఇంటికి వెళ్తున్నట్టున్నాడు, ఏదో సినిమా షూటింగ్ చిన్న స్కిడ్ అయితే పడితే చిన్న చేతికి ఏదో కట్టేసినట్టు అన్న తప్ప ఇదేది ఏం లేదు. అసలు నితీష్ రానే మహారాష్ట్ర మంత్రి, అతను కూడా ఇదే డౌట్స్ రైజ్ చేస్తున్నాడు. ఏంది బాబు, ఆయన మీద దాడి జరిగిందన్నారు, ఆసుపత్రికి వెళ్ళాడు అన్నారు, ఒళ్ళంతా రక్తం అన్నారు, ఆ మనిషి అంటే అట్టెళ్ళిపోతాడు 4 రోజులకి అని చెప్పేసి అతను అన్నాడు. చాలా మంది ఇదే డౌట్స్. ఇక అన్నింటి గురించి అసలు ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రికి వెళ్ళాడు కదా మొత్తం రక్తం తెరిచిన బట్టలతో, పొడిచినప్పుడు గట్టిమిస్ అక్కడ ఇన్సిడెంట్ జరిగింది అంటున్నారు కదా, ఆ ఒంటి మీద బట్టలు వేరే మరలా ఆ బట్టలు మార్చుకొని వేరే బట్టలు వేసుకొని చక్కగా ఆటోలో వెళ్ళాడు. ట్విస్ట్ ఏంటంటే కరీనా కపూర్ ఇంట్లో ఉంది, కరీనా కపూర్కి డ్రైవింగ్ వచ్చు, అండ్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బట్టలు మార్చుకొని తాపీగా వెళ్ళారు మరలా. మరి కరీనా కపూర్ అక్కడే కూర్చొని పని మనుషులతో ఇంట్లో ఉన్న వాళ్ళతో కబుర్లు చెప్తుకుంది. ఎప్పుడో తర్వాత రోజు మార్నింగ్ వచ్చిందంటే ఎప్పుడో
అండ్ ఇందాక చెప్తూ డైవర్ట్ అయినాను. అందులో మెయిన్ ఇక్కడే డౌట్ వస్తుంది వాళ్ళకి ఏంటంటే, నేను కరీనా ఇద్దరం వెళ్ళాము వాడి దగ్గరికి అని చెప్పేసేమో సైఫ్ అలీ ఖాన్ చెప్తున్నాడు. కరీనా ఏమో లేదు ఆయన ఒక్కడే వెళ్ళాడు పిల్లల దగ్గర అని చెప్పేసి కరీనా కపూర్ చెప్తుంది. అసలు వాడు అంత పైకి ఎలా వచ్చాడు? ఎంత ఎక్స్పర్ట్ అయినా సరే 11 అంతస్తులు ఎలా పాక్కుంటూ వచ్చాడు? ఒకవేళ మధ్యలో ఫైర్ ఎగ్జిట్ ఉన్నప్పుడు వాడికి ఎలా తెలిసింది? అండ్ వాడిని లోపల పెట్టి లాకేసింది ఎవరు? మరలా దాన్ని తెరిచింది ఎవరు? అండ్ సైఫ్ అలీ ఖాన్ నిజంగా పొడిచాడా లేదా? అండ్ కరీనా కపూర్ ఇంట్లో ఉండి కూడా ఆ తర్వాత ఇమీడియట్గా ఆసుపత్రికి ఎందుకు రాలేదు? అండ్ కరీనా కపూర్ నిజంగానే ఇన్సిడెంట్ కనుక జరిగినప్పుడు అక్కడ కనుక ఉండున్నట్టయితే పోలీసులు ఎందుకు అలర్ట్ చేయలేదు? అండ్ అలర్ట్ చేస్తుంటే ఈలోపు అసలు ఇమీడియట్గా పెట్రోలింగ్ వాళ్ళు వచ్చేవాళ్ళు కదా. ఇలా ఎన్నో అనుమానాలు అనమాట. కొంతమంది అనుమానాలు రేస్ చేసిందంటే సైఫ్ అలీ ఖాన్కి పని మనిషితో ఇల్లీగల్ రిలేషన్ ఉందని, అది కరీనా కపూర్కి నచ్చట్లేదని, సో ఆమె ఈ రకంగా అటాక్ చేయించింది పని మనిషితో మాట్లాడని చెప్పేసి అదొకటి అంటారు. చచ్చా అలాంటిది ఏమి లేదే, ఏమైనా పుకార్లేని ఇంకొంతమంది అంటారు. బట్ పోలీసులకు సంబంధించి ఇప్పుడు చూస్తే మొన్న వాళ్ళు చెప్పినటువంటి ఆ టైమింగ్ కానీ, ఇప్పుడు ఆసుపత్రిలో ఇచ్చిన రిపోర్ట్స్ కానీ, అండ్ మెడికల్ రిపోర్ట్స్ కానీ, సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి డే 1 చెప్పింది కానీ మొత్తం డిఫరెంట్గా ఉంది. ఫైనల్లీ ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు నీ మీద ఒంటి మీద బట్టలు ఉన్నాయి కదా, అవి ఎక్కడ ఉన్నాయి? పలానా చోట ఉన్నాయి, తీసురా. ఎందుకు? వాటి మీద బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి. వాటిని అండ్ వీడియోస్కున్న బట్టలు ఉన్నాయి కదా, ఎవరు పొడిచోడు అని అంటున్నారు కదా షహజాదా, ఎవరు క్యాండిడేట్ మహమ్మద్, అతను ఒంటి మీద కూడా ఆ బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయంట. ఆ రెండు మ్యాచ్ చేయాలి. ఇప్పుడు రెండు మ్యాచ్ అయితేనే, రెండు సైఫ్ అలీ ఖాన్ అయితేనే వాడు దొంగ, ఐ మీన్ వచ్చినోడు వచ్చేసి అంతకుడు, లేదంటే సంత లేదంటే తావేలు దోషి, లేదంటే వాడు కాదు ఇంకెవడో. అండ్ కరీనా కపూర్కి సంబంధించి ఆసుపత్రికి ఎందుకు వెళ్ళలేదు? అండ్ కరీనా కపూర్ చెప్తుంది, అక్కడ ఇంట్లో ఉన్న పని మనిషి చెప్తుంది వేరుగా ఉంది, కరీనా కపూర్ చెప్తుంది, సైఫ్ అలీ ఖాన్ చెప్తుంది వేరుగా ఉంది. ఇన్ని వేరువేరుగా ఎందుకు ఉన్నాయి? పోలీస్ ఇన్వెస్టిగేషన్ మొత్తం బయటపడితే ఆల్రెడీ కోర్టు క్లియర్గా చెప్పేసింది, విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ మొత్తం బయటపెట్టినని ఫోరెన్సిక్ వాళ్ళని పిలిచారు. అండ్ పోలీసు ఆల్రెడీ తీసుకున్న డేటా కావచ్చు, ఆల్రెడీ సేకరించినటువంటి ఏవైతే అవన్నీ కూడా రీచెక్ చేస్తున్నారు. ఆసుపత్రివి, ఇంట్లో ఉన్నవి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం కూడా మెడికల్ ఎక్స్పర్ట్స్ని పిలిపిస్తున్నారు. అంతిమంగా ఈ కేసులో ఏంటి తేలేది. మొన్న ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్లో పెట్టాడు ఏమనంటే, ఇదంతా పెద్ద డ్రామా, ఏవైతే ఎనిమీస్ ప్రాపర్టీ యాక్ట్ కింద ప్రభుత్వం జప్తు చేయాలనుకుంటుందో 15,000 కోట్ల ప్రాపర్టీ, దాన్ని డైవర్ట్ చేయడానికి, రేపటి రోజు సైఫ్ అలీ ఖాన్ కోర్టుకు వెళ్తే సింపతి పొందటానికి, ఎగైనా మరలా ఆస్తులు దబ్బటానికి అని చెప్పేసి ఆయన పెట్టాడు. నాకెందుకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మేబీ అది కూడా ఏంటొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంపాసిబుల్ అంటే అసలు ఆపరేషన్ జరిగి అంత పెద్ద పెద్ద గాయాలు అయ్యి ఉన్నటువంటి వ్యక్తి ఏంటి అసలు మొన్న అరే సింపుల్గా జీన్స్ ప్యాంటు పైన షర్టు టచ్ చేసుకుని బిందాస్గా కూల్గా అసలు ఆయన ఇంట్లోకి వెళ్తుంటే ఏమాత్రం నమ్మేటట్టుంది ఇన్సిడెంట్ అంత పెద్దది జరిగిందంటే. అండ్ భార్యాభర్తలకు వచ్చేసి వాళ్ళు చెప్తున్నవి కానీ ఇంట్లో పని మనుషులు మొత్తం తేడాగానే ఉన్నాయి. పోలీసు మరి ఏం తెలుస్తారో చూద్దాం.